డిఎస్సి వెంటనే పోస్ట్ పోన్ చేయాలి. ఆల్రెడీ టెట్ వేసిన తర్వాత 1 month గ్యాప్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్ డిఎస్సి పెడుతున్నారు. చదువుకోవడానికి కొంచెం కూడా సమయం లేదు మాకు కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. 1వ తరగతి నుంచి 10వ తరగతి పుస్తకాలు అన్ని చదివి, మా డైట్ పుస్తకాలు అన్ని చదివి మొత్తం మేము ప్రిపేర్ కావాలంటే 1 month టైంలో మాకు సరిపోదు. కేవలం మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మాకు పోస్ట్పోన్మెంట్ మాత్రమే చేయాలి, మిగతాది ఏం అవసరం లేదు అని చెప్పేసి మేము పోస్ట్పోన్మెంట్ కోసం అడుగుతున్నాం. న్యాయంగా ధర్నా కూడా వేసుకొని ఇవ్వట్లేదు. మేము నియంత్రిత పాలన ఉన్నామో మరి ప్రజాస్వామ్య పాలన ఉన్నామో మేము తెలియట్లేదు. వెంటనే మా డిఎస్సిని పోస్ట్పోన్మెంట్ చేయాలని కోరుతూ ఈ నియంత్రిత పాలన కోసం మేము చాలా కష్టపడ్డాం. అయినా కూడా మాకు మా డిమాండ్లను వినట్లేదు. ఇక్కడ చూడొచ్చు, మాకు మాట్లాడేంత అది కూడా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా వారు ఆవేదన పడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోలీసుల యంత్రాంగం కూడా మా పైన ఏ విధంగా విరుచుకుపడతా ఉందో, ఉక్కుపాదం మోపుతా ఉంది ఈ ప్రభుత్వం. ఏం చేస్తే మాకు హామీలు నెరవేరుస్తాయి, దేనికోసం ఈ నిర్లక్ష్యం ప్రభుత్వానికి అని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ఇక చివరికి ఆత్మహత్యలనే చేసుకుంటాం, మాకు మా పరిస్థితి ఏంది, మేము ఎందుకోసం తెచ్చుకునే ప్రభుత్వం చెప్తున్నారు. మేము కనీసం పోస్టులు పెంచడానికి అడుగుతలేము, మాకు ప్రిపరేషన్ టైం అన్నా కనుక్కోవాలని మేము అడుగుతున్నాం. ప్రిపరేషన్ టైం అయినా ఇవ్వాలి మాకు, మేము పోస్టులు పెంచమని కూడా ఇప్పుడు అడగట్లేము. కనీసం ఈ డిఎస్సి నోటిఫికేషన్ని కొంచెం మాకు టైం ఇవ్వాలి, ప్రిపరేషన్కి టైం ఇవ్వాలి, ఒక 2 నెలల పాటు అని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. శాంతియుతంగా మేము ధర్నా చేస్తే, శాంతియుతంగా ముట్టడి చేస్తే మా పైన ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉంది పోలీసు యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. ఇక మాకు దిక్కేవారు అని చెప్పి కూడా వారి ఆవేదనతో ఈ ప్రభుత్వం ముందుకు వస్తూ ఉన్నారు. మరికొంత మాట్లాడదాం. తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయాలని కోరుకుంటున్నాము. 60 రోజుల నుంచి 90 రోజుల టైం ఇవ్వాలి, మాకు ఖచ్చితంగా టైం ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. చూడొచ్చు, ఇక్కడ పోలీసుల మధ్య నిరుద్యోగుల మధ్య జరుగుతున్నటువంటి పోర్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా వచ్చిన వారిని వచ్చినట్టుగానే ఇలా పోలీసు వ్యాన్లోకి ఎక్కించి వారిని ధర్నాలు చేయకుండా, నిరసనలు చేయకుండా కూడా వారిని తీసుకెళ్తున్న నేపథ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడదాము. 5,000 కలిపి ఇది మెగా డిఎస్సి అంటే ఇది దగా డిఎస్సి, ఇది మెగా డిఎస్సి కాదు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. దేనికోసం ఇలా ముట్టడి ఇదంతా? ఈరోజు మాకు డిఎస్సిని వాయిదా వేయాలని మేము ముట్టడి చేశాము. డిఎస్సికి టెట్కి మధ్య 45 days టైం ఇచ్చిర్రు, ఇవ్వలేదు మాకు. ఆ టైం కోసం మేము చేస్తున్నాం, కనీసం 3 నెలలు ఇవ్వాలి. మాకు టైం కోసం చేస్తున్నాం. మొన్న మేము టీఎస్పీఎస్సీ ముట్టడిలు కూడా మా డిఎస్సి అభ్యర్థులు చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళని పట్టించుకొని మమ్మల్ని పట్టించుకోవట్లేరు. సో ఈ రోజున మేము అందుకని మమ్మల్ని పట్టించుకొని మా కోడి వినాలని శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ధర్నా కూడా చేయట్లేదు, శాంతియుతంగా మా నిరసన కూడా తెలిపినట్లేరు. విద్యాశాఖకు వచ్చి మా అభ్యర్థిస్తామంటే మమ్మల్ని పోలీసులు బట్టి రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేసిన తీరు ఇది ప్రజాపాలన లేకపోతే దగాపాలన? పిల్లకౌరులు కేసీఆర్ అన్న కనీసం మాకు ఒక నిరసన తెలుపుకునేంత ఇచ్చిండు, ఇక్కడ అది కూడా లేదు. ఇందిరమ్మ దగ్గరికి పోవాలన్నా, నువ్వు మీ నాయకులందరిని అడగాలన్నా, ఇది ప్రజల పాలన? ఏది ప్రజాపాలన? ఇది ప్రజాపాలన, ఇది ఏం దొంగల పాలన ఏంది అని కూడా వాళ్ళు అడుగుతా ఉన్నారు. సార్, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాము. చూడొచ్చు, గత ప్రభుత్వంలో నన్ను మాకు నిరసనలు జరుపుకునే అవకాశం ఇచ్చింది, ధర్నాలు చేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాకు మించి ఇస్తానంటే హామీలపైన అడుగుతూ ఉంటే మా పైన ఉక్కుపాదం మోపి ఇవాళ మా పైన ధర్నాలు చేయకుండా, నిరసనలు చేయకుండా పోలీసు యంత్రాంగం కూడా మమ్మల్ని కట్టుదిట్టం చేస్తూ ఉంది. మా గోడ వినిపించుకోవట్లేదు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరికొంతమందితో మాట్లాడి పూర్తి వివరాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించబోయే టీచర్ పోస్టుల రిక్రూట్మెంట్ లోపల 2 నెలలు వాయిదా వేయాలని, అదేవిధంగా ఈ పోస్టులను 11,000 నుంచి 25,000 పెంచాలని డిమాండ్ చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. వివిధ యూనివర్సిటీ విద్యార్థులు వాయిదా వేయడానికి కూడా వాళ్ళకి రీజనబుల్ గ్రౌండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరుసగా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినాయి, Group 1, Group 2 అన్ని ఎగ్జామ్స్ వరుసగా ఉన్నాయి. ఇబ్బంది అవుతుంది, 2 నెలలు వాయిదా వేయాలని అడుగుతున్నారు. వెంటనే తప్పనిసరి ముఖ్యమంత్రి గారికి ఈ విషయం సరి అయిన విధంగా చెప్పడం లేదు. వాళ్ళు ఆ కింద ఉన్న అధికారులు కానీ అడ్వైజర్స్ కానీ ఈ సమస్యను చెప్పడం లేదు, లేకపోతే ఆయన తప్పనిసరి స్పందించే రకం. ఇప్పుడు 2 నెలలు ఎందుకు వాయిదా జరుగుతున్న? Group 2 వచ్చింది, సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి, వీళ్ళు ప్రిపేర్ కాలేకపోయారు. అదేవిధంగా మధ్యలో గురుకుల టీచర్స్ వచ్చాయి. వీటన్నింటి వల్ల కొద్దిగా టైం అడుగుతున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఓకే నువ్వు పోస్టులు కూడా పెంచమని అడుగుతున్నాం. మెగా డిఎస్సీ అన్నారు 11,000 నుంచి 25,000 పెంచాలి. పెంచితేనే ఎక్కువ. ఆర్ కృష్ణయ్యతో వచ్చినటువంటి విద్యార్థులు, ఆర్ కృష్ణయ్య కూడా విద్యార్థుల సంఘానికి విద్యార్థులకు సంఘీభావం తెలుపుతూ వచ్చిన విద్యార్థులను కూడా వారితో కూడా తీసుకెళ్తున్న నేపథ్యం చూస్తున్నాం. భారీ ఎత్తున వారు నినాదాలు చేస్తూ ఉన్నారు. వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం కావాలి అని చెప్పి వెంటనే డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలి అని కూడా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కొంతమంది విద్యార్థులతో మాట్లాడే ప్రయత్నం అయితే చెప్తాం. బుద్ధి చెప్తాము. మాకు అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మా డిఎస్సి ఉద్యోగం 3 నెలలు పోస్ట్పోన్ చేసి మెగా డిఎస్సి 6 సంవత్సరాలకు చూస్తున్నామన్న నోటిఫికేషన్ గ్రూప్ 2 గ్రూప్ వెంటనే ఎగ్జామ్స్ రాస్తామన్నా. మనసులో కదా రూపాయలు కాదు కదా.